దేశంలో బీజేపీ నిరంకుశ పాలన చేస్తుందని ఫైర్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాంలో బీజేపీ నాయకులు అడ్డుకుని దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. దీనికి నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అస్సాం సీఎం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి, ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నారు. దేశంలో బీజేపీ నిరంకుశ పాలన చేస్తుందని ఫైర్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాంలో బీజేపీ నాయకులు అడ్డుకుని దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. దీనికి నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అస్సాం సీఎం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కొద్దిసేపటి క్రితమే విశాఖ విమానాశ్రయం అయితే చేరుకున్నారు. అయితే ఆవిడతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఆవిడతో పాటు చేరుకోవడం జరిగింది. ఏపీసీసీ వ్యవహార ఇన్ఛార్జి మాన్సూన్ ఠాకూర్ తో పాటు కేవీపీ రామచంద్రరావు, అలానే టీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, అలానే కాంగ్రెస్ ముఖ్య మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఆవిడతో పాటు చేరుకోవడం జరిగింది. నేరుగా అక్కడి నుంచి విమానాశ్రయం నుంచి జీవీఎంసీ ఏదైతే విశాఖ జీవీఎంసీ ఉందో అక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి భారీగా చేరుకున్నారో అక్కడి నుంచి ఆమె గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నిరసన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ మీద అస్సాంలో జరిగినటువంటి జోడో యాత్రలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కూడా ఆమె ఈ రోజు ఏఐసీసీ పిలుపు మేరకు కొద్దిసేపటి క్రితమే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో టీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, అలానే కేవీపీ రామచంద్రరావు, అలానే మాణిక్యం ఠాగూర్ తో పాటు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇక్కడికి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత పూర్వ వైపు వచ్చినట్టు ఈ రోజు అయితే కనిపిస్తుంది. వైజాగ్ అంతా కూడా కాంగ్రెస్ జెండాలతో ఎక్కడ రెపరెపలాడుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కనిపించినటువంటి కాంగ్రెస్ నాయకులు గాని కార్యకర్తలు గాని ఈ రోజు షర్మిలారెడ్డి వైజాగ్ రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతలు అలానే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలానే కొద్దిసేపటి క్రితం ఎప్పుడు కాంగ్రెస్ కూడా ఎటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ ఎటువంటి ఇది కానీ కనిపించలేదు. కానీ ఈసారి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున బీజేపీ హటావో అంటూ కూడా పెద్ద నినాదాలు చేయడం జరిగింది. వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ చేరుకున్నతో కాంగ్రెస్ నూతన ఉత్సాహం అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొద్దిగా జోష్ అయితే రావడం జరిగింది. నిన్నే అరకుకు సంబంధించి అరకు మాజీ ఎమ్మెల్యే కూడా ఈ రోజు ఆవిడ సమక్షంలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ చూసుకుంటే వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. BJP!